హాయ్ ఫ్రెండ్స్, అత్తగారి దీవెన 3 భాగాలు చదువుకున్నాం కదా. ఇప్పుడు 4వ భాగం చదువుకుందాం. 4వ కొడుకు ఇంటికి చేరుకుంది శ్యామలమ్మ. కుశల ప్రశ్నలు అయ్యాయి. ఈశ్వరికి చాలా సంతోషం అనిపించింది అత్తగారిని చూడగానే. చాలాళ్ళు అయ్యింది ఆమెను చూసి అసలు తనకు తీరిక ఎక్కడిది? ఎక్కడికి వెళ్ళాలన్నా లేదు తనకి. ఉద్యోగంలో పిల్లలకు సెలవులిచ్చిన వారు పిల్లవాడిని ఇంటి దగ్గర పెట్టేసి చక్కగా షికారు చేసి వస్తారు. ఈ సమయంలో ఈశ్వరికి చాలా హడావిడి. అత్తగారికి హడావిడిగా టిఫిన్ మంచినీళ్లు అందించి తన పనిలో పడిపోయింది ఈశ్వరి. శ్రీధర్కి, కొడుకు కోడలికి, కూతురికి టిఫిన్లు తయారు చేయాలి, వంట చేసి వారికి క్యారియర్లు కట్టాలి. అత్తయ్య, 1 గంట ఆగండి, మనం కూర్చుని మాట్లాడుకుందాం అని అత్తగారికి చెప్పి తన పనిలోకి మళ్ళీ వెళ్ళింది ఈశ్వరి. చూపులకు ఎంతో గడుసులాగా కనిపిస్తుంది ఈశ్వరి. కరాఖండిగా మాట్లాడుతుంది. తీరా చూస్తే ఈశ్వరి కూడా తోడికోడళ్ల తీరే అని ఆ పని అన్నీ చూస్తూ నిట్టూర్చింది శ్యామలమ్మ. మనవడు నరేష్, భార్య నీలిమ ఇద్దరూ వచ్చి శ్యామలమ్మను పలకరించి వెళ్లారు నవ్వుతూ. ఆఫీస్కి టైం అయిపోయింది నానమ్మ, వచ్చి మాట్లాడతానని చెప్పాడు నరేష్. మనవరాలు వైష్ణవి వచ్చింది. నానమ్మ చాలా బిజీ, వచ్చాక మాట్లాడతాను నేను అని చెప్పి వెళ్ళిపోయింది. అది కూడా రెడీ అవడానికి. ఆ ఇంట్లో జనాభా వారి హడావిడి. అందరూ రెడీ అవడానికి హడావిడి పడుతున్నారు. కానీ వారందరికీ అన్నీ రెడీ చేసేది ఈశ్వరి. కాసేపు ఆ ఇంటి వాతావరణాన్ని చూసి కళ్ళు తిరిగినట్లు అనిపించింది శ్యామలమ్మ గారికి. చెమటలు కక్కుతూ పరిగెడుతున్న కోడల్ని చూసి మంచినీళ్ళన్నా తాగావా అని అడిగింది బాధగా శ్యామలమ్మ. అత్తగారి ఆ పలకరింపుకు సమయాన్ని ఆగమనలేక పరుగులు పెడుతున్న ఈశ్వరికి ఒక్క క్షణం కళ్లలో నీరు ఉబికింది. ఆ ప్రశ్న ఆ ఇంట్లో తనను ఎవ్వరూ వేయరు. వస్తున్నానత్తయ్య, క్షమించండి, పని అయ్యాక మీ దగ్గర కూర్చుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది ఈశ్వరి కళ్ళు తుడుచుకుంటూ. వంట అమృతంలా చేస్తుంది ఈశ్వరి. 4 గంటలకు లేచినా పని అవ్వడం లేదత్తయ్య. పని మనిషి ఉన్నా కూడా వంట దగ్గరే సరిపోతుంది నాకు. పైగా అన్నీ టయానికి అయిపోవాలి. మనవడు నితీష్ని స్కూల్కి పంపాలి, వాడి హోంవర్కులు కూడా నేనే చేయించాలి అంటూ నవ్వింది ఈశ్వరి. అందరి ఆఫీసులు దగ్గరేనా అంటూ అడిగారు శ్యామలమ్మ. మనవడికి టిఫిన్ తినిపిస్తూ కాదత్తయ్యా, నీ మనవరాలు వైష్ణవిని ఆమె ఆఫీస్లో దించి వెళతారు. కాస్త దూరంలో నరీష్, నీలిమ వాళ్ళవి పక్కపక్క ఆఫీసులు అని చెబుతూనే మనవడికి టిఫిన్ తినిపించేసింది. క్యారియర్ సర్దింది, బ్యాగ్ రెడీగా ఇచ్చింది. వాడికి స్నాక్స్ బూట్లు తొడిగి బెల్ట్ టై కట్టింది. ఇంతలో స్కూల్ బస్ రానే వచ్చేసింది. వాటర్ బాటిల్ కూడా టిఫిన్ క్యారియర్ బాస్కెట్లో పెట్టింది. మధ్యలో స్నాక్స్, బిస్కెట్స్ ఇంకేవో సర్దింది వేరే బాక్స్లో. బాయ్ నాన్నకి, నానమ్మ అంటూ చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు నితీష్. చక్ర పొంగలి చేశాను అత్తయ్య, నైవేద్యం పెట్టాను దేవుడికి అంటూ అత్తగారికి చిన్న గిన్నెలో వేసి ఇచ్చింది. పూజ ఎప్పుడు చేశావమ్మా అని అడిగింది శ్యామలమ్మ. ఆ దేవుని పూజించటానికి నాకు టైం ఎక్కడ సరిపోతుంది అత్తయ్య. మీ అబ్బాయి పూజ చేశారు, పలహారం అన్నీ సర్ది ఇచ్చాను నేను అని నవ్వింది ఈశ్వరి. ఇక తర్వాత శ్రీధర్ టిఫిన్ చేసి వాళ్ళ అమ్మకు చెప్పి బాక్స్ తీసుకుని బయలుదేరాడు. నరేష్ పిలుస్తూ ఉన్నాడు, త్వరగా రండి అంటూ భార్యను, చెల్లెల్ని. వైష్ణవి రెడీ అయి వచ్చింది. పింక్ కలర్ పంజాబీ డ్రెస్కి లిప్స్టిక్ నుండి నెయిల్ పాలిష్తో సహా అన్నీ మ్యాచింగ్ వేసింది. ఏమిటో ఎందుకు వచ్చేసిందో భర్తను కాదని అని నిట్టూర్చింది శ్యామలమ్మ. అందరూ ఒకరి తర్వాత ఒకరు చెప్పి ఆఫీసులకు వెళ్ళిపోయారు. టిఫిన్ చేసి బాక్సులు తీసుకుని సుడిగాలి వెలిసినట్లయింది. అబ్బా, ఎలా పడుతున్నావే రోజు అన్నది శ్యామలమ్మ. అదే అయిపోయింది అత్తయ్య పని అంటున్న ఈశ్వరి వైపు అలానే చూస్తూ ఉంది శ్యామలమ్మ. ఈశ్వరి డిగ్రీ చదివింది, చదువుకున్నట్లు కనిపించదు. పాపం ఎంతసేపు పని. టిఫిన్ చేద్దాము అని దగ్గర పెట్టుకోగానే పని మనిషి వచ్చింది. పొద్దున్నే వచ్చి వీళ్ళకి కొన్ని పనులు చేసి పెట్టి వేరే ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తుంది పని చేయడానికి. అమ్మగారు, మీ అత్తగారు చాలా బాగున్నారండి అంటూ నవ్వింది దుర్గి. ఏమే, అక్కడ ఉన్న అంట్లు కొద్దిగా వేసుకోవే అని చెప్పింది ఈశ్వరి. మంచినీళ్లు పట్టి ఇవ్వు అని అడిగింది ఈశ్వరి దుర్గిని.
అబ్బా, అది ఎక్కడెక్కడో పనిచేసి వచ్చింది. తన పని అనేసరికి అశ్రద్ధగా ఈశ్వరికి. ఆ అమ్మాయి చేతితో మంచినీళ్ళు తీసుకుని తాగుతుంది. ఏమిటో అంత శుభ్రంగా కనిపించలేదు దుర్గి. అమ్మగారు, మీ కాటన్ చీరకి గంజి పెట్టి మా బాగా ఉతికిన అన్నది దుర్గి. ఇదిగో అమ్మాయి, ఏమనుకోకుండా చేతులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు పట్టు మంచినీళ్ళు అని చెప్పారు శ్యామలమ్మ. అనుకోవటానికి ఏముందమ్మా, మిమ్మల్ని చూస్తుంటే మామిడి పండులాగా మిసమిసలాడిపోతున్నారు. అంత శుభ్రంగా ఉండబట్టే కదా ఇలా రంగు తేలారు బాగా అంటూ నవ్వేసింది దుర్గి. శుభ్రంగా ఉండడానికి రంగుకి సంబంధమే లేదు అన్నది శ్యామలమ్మ నవ్వుతూ. ఈశ్వరికి కాళ్ళు నొప్పులుగా ఉండేసరికి నూనె రాసుకుంది పాపం కాసేపు. మా అమ్మగారికి మోకాళ్ళు అరిగిపోయినాయి. ఏంటమ్మా అప్పుడే అని నవ్వింది దుర్గి. చాలే ఊరుకోవే, నీ అంట్లు నువ్వు తోముకో అన్నది ఈశ్వరి. అమ్మగారు, కాస్త టీ నా మొక్కాన పడేయండమ్మా ముందు అన్నది దుర్గి. ఏంటి తాగలేదా అని అడిగింది ఈశ్వరి. మీ ఇంటికి ఆ ఎదురింటి అనసూయమ్మ గారింటికి చాలా తేడా ఉందమ్మా. ఆ ఇంట్లో అత్తగారు వణికించేస్తుంది కోడల్ని. ఆ ఒక్కో పాలి అదే నిజమేమో అనిపిస్తుంది మీ బాధలు మీ తిప్పలు చూస్తుంటే అన్నది దుర్గి నిట్టూరుస్తూ. కోడలు అయితే టీ నాకు బాగా ఇస్తుంది ఆ ఎదురింట్లో. ఇక వాళ్ళ అత్త అయిపోయిన టీ గిన్నెలో కాసి నీళ్లు పోసి అవి వేడి చేసి నా ముఖాన పోస్తుంది. అది కూడా పంచదార వేయదు, ఒక్క రవ్వంత చిలకరిస్తుంది. నా మాట ఏముంది, కోడలుకే కూడు పెట్టదు. మాట మెదిలితే మీ ఇంట్లో కోడలు పనిచేసి బోల్డ్ డబ్బులు తెస్తుంది. నువ్వు ఇంటన పడి తింటున్నావు అని ఆ అమ్మాయిని నానా తిప్పలు పెడుతూ ఉంటుందమ్మా గయ్యాలి అనసూయమ్మ అంటూ దానికదే వాగుతూ పనిచేసుకుంటూనే ఉంటుంది. మీరు ఎదరికి రండత్తయ్యా, ఆ సోది వినలేం. మనం విన్నా వినకపోయినా అది అలా వాగుతూనే పనిచేస్తుంది. లేకపోతే దాని చేతులు కదలవు. దాని సోది వినే కన్నా దాని మాన్పించి ఆ అంట్లు కూడా నేనే తోముకోవాలి అనిపిస్తుంది ఒక్కోసారి నాకు అంటున్న ఈశ్వరి మాటకు నవ్వింది శ్యామలమ్మ. ఎదురుగా కూర్చున్నారు అత్తాకోడళ్ళు ఇద్దరు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్యా, మన ఇల్లు ఎలా ఉంది అని అడిగింది ఈశ్వరి. అక్కడ సంగతులు అన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పటి నుండో అంటున్నారు అని, ఇక తప్పక అందరి దగ్గరకు ఉందామని ఇలా వచ్చా అన్నది శ్యామలమ్మ. మంచి పని చేశారు ఇప్పటికైనా అని నవ్వింది ఈశ్వరి. మనకు ఆస్తి బాగానే ఉంది కదా, కోడల్ని కూడా ఎందుకు ఉద్యోగానికి పంపేది అన్నది శ్యామలమ్మ. అది వాళ్ళ ఇష్టం అత్తయ్యా. నీలిమ డబ్బు మనకు ఏమీ వాడే పని లేదు. లోన్ తీసుకుని ఫ్లాట్ తీసుకుంది. వచ్చిన డబ్బులన్నీ అటే కట్టేస్తుంది. అది అయ్యాక మరొక లోన్ తీసుకుంటుందట. అవన్నీ ఎలాగైనా కట్టేసరికి 15 ఏళ్ళు అవుతాయి అని చెప్పింది ఈశ్వరి. ఆశ్చర్యంగా వింటున్న శ్యామలమ్మ గారు మాట్లాడుతూ, ఈలోపు ఇంకో పిల్లాడు పుడతాడు, వాడి బాధ్యతలు కూడా తీరిపోతాయి. మనిషిని ఎన్ని రకాలుగా వాడుతున్నారమ్మా ఈ రోజుల్లో. పనిచేసే మనిషికి ఎప్పుడు పని ఉంటుంది ఎదరు. తప్పించుకు తిరిగే వాళ్లకు వెనకాల కూడా పడదు ఆ పని. లోక రీతి ఇది అంటూ నవ్వింది శ్యామలమ్మ. ఎంత తెలివిగల వాళ్ళు. వేరే చోట ఉంటే డబ్బు ఖర్చు అవుతుంది, పని మనిషి ఉండాలి, బాబుని నమ్మకంగా చూసే ఆయా కూడా కావాలి. అవన్నీ ఏమీ లేకుండా చక్కగా స్టైల్గా ఉద్యోగానికి వెళ్ళిపోవడం, అన్ని పనులు నా కోడలి మీద వదిలేయడం చాలా తెలివిగలది నీలిమ అని అనుకుంది శ్యామలమ్మ. మొత్తానికి నీకు ఓపిక తగ్గేసరికి వాళ్ళు అన్ని విధాలా సెట్ అయిపోతారు అంటూ నవ్వింది శ్యామలమ్మ. అర్థం కాక అలాగే చూసింది ఈశ్వరి. ఓసి పిచ్చి మొహమా, 15 ఏళ్లకు 2 ఫ్లాట్లు అమరుతాయి. పిల్లలు పెరిగి చక్కగా చదువులో పడతారు. ఆ తర్వాత ఎంచక్కా వెళ్ళిపోతారు వేరే. అప్పుడు శక్తి మొత్తం పోయినా మీకు సేవలు చేయడానికి కూడా ఎవరు ఉండరు. ఏమిటమ్మా ఈ తెలివి నీది? డిగ్రీ చదివావు, ప్రతి వాళ్ళని చక్కగా కనిపెట్టేదానివి, తెలివిగల దానివి అనుకున్నాను. నువ్వు కూడా ఇలా తయారయ్యావా అంటూ ఆశ్చర్యపోయింది శ్యామలమ్మ. ఇలా ఎవరు తయారు చేశారు అత్తయ్యా? చూస్తూ చూస్తూ పిల్లలను వదిలి ఉండలేను. వారికి అన్నీ సక్రమంగా పెట్టి తీరాలి. మన మనసులో మన పని అన్న ఆలోచన లేకపోతే రెక్కలు వచ్చి మనం ఎక్కడికో ఎగిరిపోతాము, ఎప్పుడో పారిపోతామంటూ నవ్వింది ఈశ్వరి. నరేష్ అయినా జీతం ఇస్తాడా అని అడిగింది శ్యామలమ్మ.
వాడు కరెంటు బిల్లు, పిల్లవాడి ఫీజు అవి కడతాడత్తయ్యా, మిగిలినవన్నీ మీ అబ్బాయి చూసుకుంటారని చెప్పింది ఈశ్వరి. ఏమో ఈశ్వరి, నాకైతే స్వార్థం కనిపిస్తుంది పిల్లల్లో అన్నారు శ్యామలమ్మ. అమ్మగారు, ఆ బట్టలు కూడా ఇయ్యండి, సర్పేసి నానపెట్టేస్తా అన్నది దుర్గి. వస్తున్నా అంటూ బట్టలన్నీ వేసి వచ్చింది ఈశ్వరి. నాకు తెలియగా అడుగుతున్నాను, వైష్ణవి ఎందుకు ఇక్కడ ఉంటుంది అని అడిగింది శ్యామలమ్మ. అది భర్తతో తగాదా పెట్టుకుని సంవత్సరం అయింది అత్తయ్య, కాపురానికి వెళ్ళు అంటే దానికి విపరీతమైన కోపం. ఉద్యోగం చెయ్యాలి, స్వతంత్రంగా బతకాలి తన కాళ్ల మీద తను అనుకుంటుంది. మరి భర్త అంటే చిరాకు పడుతుంది. పాతకాలం చింతకాయ పచ్చళ్ళు నాకు పెట్టకు అని అంటుంది. ఏమైనా చెప్పబోతే అంటూ బాధపడింది ఈశ్వరి. ఆ అబ్బాయి మంచివాడు లాగానే కనిపిస్తాడు కదా అన్నారు శ్యామలమ్మ. ఆ అబ్బాయి మంచివాడు అత్తయ్య, 2 సార్లు వచ్చాడు పాపం. ఆ అబ్బాయి మాటలు దీని మాటలు వింటుంటే తప్పంతా దీనిదేలాగా ఉంటుంది. ఏమైనా గట్టిగా మాట్లాడితే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చిన చోట బతుకుతాను అంటుంది. అస్సలు భయపడదత్తయ్య అంటూ బాధపడింది ఈశ్వరి. ఏం జరిగిందంట, గొడవలు అని అడిగారు శ్యామలమ్మ. ఏమీ లేదమ్మా. ఏంటో వైష్ణవి ఫోన్ ఆయన చూశాడట, తెలియకుండా అది పెద్ద తప్పు అట, అనుమానమట. ఇంకా ఏదో అన్నీ పిచ్చి పిచ్చి మాటలు చెబుతూ ఉంటుంది. మనతో కూడా పెద్దగా మాట్లాడదు. కూతురని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంటుంది అత్తయ్య. ఫ్రెండ్స్ ఎవరు పిలిచినా పార్టీలకు వెళ్ళిపోతుంది. అది వచ్చేదాకా భయపడి చావాల్సిన పరిస్థితి నాది. ఆయనకు చెబితే పిల్లలన్నాక అలాగే ఉంటారులే అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడతారు. చదువుకున్నావు గాని క్లాస్ మెయింటైనింగ్ ఇంకా అస్సలు రాదు అంటూ హేళన చేస్తారు. చెప్పలేక ఎవరితో చెప్పుకోవాలో తెలియక చావు వచ్చినంత పని అవుతుంది అత్తయ్య నాకు. వైష్ణవి ఎంతసేపు ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. నరేష్ వచ్చినప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటుంది అంటూ చెబుతూ మంచినీళ్లు తాగింది దుఃఖం దిగమింగుకొని. ఈశ్వరి, పెంచినప్పుడు గారాబం చేశారత్తయ్య మీ అబ్బాయి. ఇప్పుడు ఇలా తయారైతే దానికి కారణం నేనే అంటూ ఉంటారు. నా తప్పేగా, నన్ను తిడుతున్నారుగా అని వాళ్లకు లెక్క ఉండదు. ఏమిటో ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. కానీ అల్లుడు మాత్రం చాలా మంచివాడు అని చెప్పగలను అత్తయ్య నేను అన్నది బాధపడుతూ ఈశ్వరి. సశేషం. మళ్ళీ 5వ భాగంతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఈ కథ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వినడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.